ఈర్ష్య అనేది దేవుడి నుండి వచ్చింది కాదు కదా, స్వార్థం దేవుడి నుండి వచ్చింది కాదు కదా. ఇవన్నీ కూడా అపవాది నుండి వచ్చిన లక్షణాలు. ఆ లక్షణాలు కలిగి ఉంది కాబట్టి ఆ పసికందుని చంపేసింది ఆమె. ఎంత భయంకరంగా చంపేసింది అసలు ఎంత కక్ష. దేవునికి చోటు లేదు, దేవునికి చోటు ఇవ్వట్లేదు కాబట్టి సైతానికి చోటు ఇవ్వబడుతుంది. ఆ స్థలము, ఆ చోటులో ప్రవేశించి ప్రతి మనిషి ఒక మృగంగా మార్చబడుతున్నాడు. ఒక మృగపు స్వభావం వచ్చేస్తూ ఉంది. మరి ఏం చేస్తున్నారో తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఎవరిని చంపుతున్నారో తెలియలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. వారు ఏం చేస్తున్నారో తెలియని స్థితిలోకి వెళ్తున్నారంటే అపవాదికి చోటు ఇస్తున్నాం. అపవాదికి చోటు ఇస్తున్నాము కాబట్టి వాడు మనని శోధిస్తూ మరి భయంకరమైన పాపములో పడవేస్తూ చివరికి మన మరణం అయిపోయాక నరకంలో కాలుచ్చు.